అందరికీ నమస్కారాలు. మనందరికీ తెలుసు, కాకినాడ నగరం పరిసర ప్రాంతాలు, ఈ గోదావరి జిల్లాలు శాంతియుత ప్రాంతం, ప్రశాంత వాతావరణానికి మారుపేరు. ప్రత్యేకించి కాకినాడ నగరం ఎప్పుడు కూడా ప్రశాంత నగరంగా పేరు పొందడమే కాకుండా రిటైర్డ్ పీపుల్ పెన్షనర్స్ ప్యారడైజ్ అని కూడా పేరుంది. ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది, శాంతియుత వాతావరణం ఉంటుందని మారుపేరు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు అనవసరమైన ఆందోళనలకు దారితీస్తూ అనవసరంగా కొన్ని మతాలను టార్గెట్ చేసి ప్రచారాలు చేసే పరిస్థితులు రావడం, ఆ నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని కాకినాడ ముస్లిం మైనారిటీల జేఏసీ తరఫున నేను కన్వీనర్గా, నాతో పాటు జామియా మస్జిద్ అధ్యక్షులు ఎజాజుద్దీన్ గారు కన్వీనర్గా మీ ముందుకు రావడం జరిగింది. మా ప్రధాన ఉద్దేశం ఏదైతే ఈ మధ్యన సోషల్ మీడియాలో కానీ ఒక వ్యక్తికి సంబంధించిన సంఘటన, దాని మీద జరుగుతున్న ప్రచారం యావత్ ముస్లిం మతానికి సంబంధించి, మైనారిటీలకు సంబంధించి టార్గెట్ చేస్తూ అనేక ప్రచారాలు జరుగుతుండడం చాలా విచారకరమైన విషయం. అలాంటి సంఘటనలు జరగకూడదు, అలాంటివి జరగకూడదని చెప్పి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే, ఈ సంఘటన విషయంలో యావత్ సమాజం దిగ్భ్రాంతి చెందింది. ఒక కుటుంబ సమేతంగా రాజమండ్రికి 2 గంటల పాటు ప్రయాణం చేసి ఆత్మహత్యకు పాల్పడడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ సంఘటనను ఎవరైనా సరే దిగ్భ్రాంతి చెందవలసిందే. ఈ సమాజంలో అలాంటి సంఘటన చాలా విచారకరమైనది. ఆ సంఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటో, ఎందుకు అలా జరిగాయో అన్న విషయం మనం ఇప్పుడు బేరీజు వేయలేం. కానీ వస్తున్న విషయాలు, చెప్తున్న విషయాలను బట్టి సాదిక్ అన్న వ్యక్తి అతని ప్రోద్బలం వల్ల, అతని జోక్యం వల్ల, అతని యొక్క హెరాస్మెంట్ వల్ల ఈ సంఘటనలు జరిగినట్టుగా, ఆ రకంగా వాళ్ళు సూసైడ్ నోట్లో ఉన్నదని ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో నిజానిజాలు కూడా తెలియవలసి ఉంది. ప్రధానంగా మేము కోరేది ఏమిటంటే, ఈ పత్రికాముఖంగా ఏదైతే సాదిక్ అన్న వ్యక్తి, మా ముస్లిం సమాజానికి చెందినటువంటి వ్యక్తి పరారీలో ఉండడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈ పత్రికా ముఖంగా నేను వారిని విన్నవించేది ఏమిటంటే, చట్టాన్ని తప్పించుకుని ఉండడం చాలా కష్టం. ఏనాటికైనా రావాల్సిందే, లొంగిపోవలసిందే. కాబట్టి నేను పత్రికాముఖంగా సాదిక్ అన్న వ్యక్తిని తను వచ్చి చట్టానికి లొంగిపోయి పోలీసు అధికారులకు అన్ని రకాలుగా సహకరించి వారు చేసే విచారణకు సహకరించవలసిందిగా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా కోరుతున్నాను. ఎందుకంటే వారు రాకుండా ఎంత ఆలస్యమవుతుంటే సమాజంలో అన్ని రకాల ప్రచారాలు, దుష్ప్రచారాలు, అనేక రకమైనటువంటి టార్గెట్ చేయడం, ఒక మతానికి సంబంధించిన వారిపై లవ్ జిహాద్ అంటూ రకరకాల పేర్లతో ఎవరికి తోచినట్టు వారు సోషల్ మీడియాలో టార్గెట్ చేసి చేయడం, ఇవన్నీ కూడా ప్రత్యేకించి ముస్లిం మతానికి సంబంధించిన వారి మానసికంగా మమ్మల్ని కృంగదీస్తుంది. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. కాకినాడ లాంటి ప్రశాంత వాతావరణమైనటువంటి నగరంలో ఈ రకంగా అనేక రకాల విషయాలు, అపోహలు, అనర్థాలు ప్రచారంలోకి తీసుకురావడం, బురద జల్లడం, ఒక మతానికి సంబంధించిన వారిపై
చాలా దురదృష్టకరమైన విషయం. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకూడదు. జరిగిన సంఘటన గురించి యావత్ ముస్లిం సమాజం అంతా కూడా దిగ్భ్రాంతికి చెందడమే కాకుండా ఖండిస్తున్నది. నిజంగా అలాంటి పరిస్థితికి దారి తీసిన పరిస్థితులు అతను చేసి ఉంటే అతన్ని తప్పకుండా చట్ట ప్రకారం అతని మీద శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే తప్పకుండా చట్టం శిక్షిస్తుంది, తగిన చర్యలు తీసుకుంటుందని మాకు విశ్వాసం ఉంది. కానీ చట్టానికి తప్పించుకుని ఎంతో కాలం తిరగడం మంచిది కూడా కాదు. అది దానివల్ల అపోహలకు దారితీస్తుంది. కాబట్టి ఆ అపోహలను దూరం చేయడానికి అతను లొంగిపోవడం చాలా మంచిది. మరొక విషయం, ఈ సందర్భంగా నేను కోరేది ఏమిటంటే దుష్ప్రచారాలు ఆపాలి. సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వేరే మతాల మీద ఒక మతాన్ని టార్గెట్ చేసి చెప్పడం చాలా దారుణమైన విషయం. అలాంటి సంఘటనలు జరగకూడదు. ఎవరు కూడా ఏ మతం వారైనా వేరే మతాల మీద అది ఒక వ్యక్తిగత విషయమైనటువంటి సంఘటనలుగానే మనం పరిగణించాలి. ఆ వ్యక్తిగతంగా జరిగినటువంటి సంఘటనల్ని పురస్కరించుకుని యావత్ మతానికి ఒక సమాజానికి అంటగట్టి వారందరూ ఇలాంటి వారే అన్నట్టుగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలు చాలా దురదృష్టకరం. అలాంటివి జరగకూడదని, ఈ మీడియా ముఖంగా అలాంటి ప్రచారాలు చేయవద్దని, వాటి వల్ల శాంతియుత వాతావరణంలో మత విద్వేషాలకు దారితీస్తుంది. అలాంటి పరిస్థితులు తీసుకురావద్దని దయచేసి అందరినీ మేము కోరుతున్నాం. కాబట్టి మిత్రులారా, మీరు ప్రెస్ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలను ఆపి మనమందరం కూడా ఏదైతే తప్పు జరిగిందో, నేరం జరిగిందో ఆ నేరస్తుల్ని పట్టుకుని శిక్షించడానికి కావలసినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరం సహకరించాలి. ఈ ముస్లిం సమాజం కూడా సహకరిస్తుంది. తప్పకుండా సరియైన శిక్ష పడేలాగా ప్రయత్నం అందరూ చేయాలి. కానీ ఒక మతం మీద దుష్ప్రచారం జరగకూడదు, అలాంటి పరిస్థితి రాకూడదని మరీ దుష్ప్రచారాలు జరగకూడదు. సోషల్ మీడియాలో ప్రత్యేకించి ముస్లిం మతానికి సంబంధించిన వారి మీద జరుగుతున్నటువంటి వాటిని మేము ముస్లిం జేఏసీగా ఖండిస్తూ ఇలాంటి పరిస్థితులు కాకినాడ ప్రశాంత నగరంలో రాకూడదని, పునరావృతం కాకూడదని కోరుతూ రాబోయే కాలంలో త్వరలోనే రేపు 26వ తారీఖున ముస్లింలు మీలాదున్ నబీ కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమంలో మేము ఈ కాకినాడలో చక్కటి కార్యక్రమాలు, సెలబ్రేషన్స్ జరుగుతాయి మహమ్మద్ ప్రవక్త వారి పుట్టినరోజు సందర్భంగా. ఆ కార్యక్రమం జరుగుతుండగా ఎంతోమంది హిందూ మిత్రులందరూ వచ్చి చాక్లెట్లు, బిస్కెట్లు, టీలు, అలాగే మంచినీళ్ళు పంచిపెట్టడం వంటి అలాంటి వాతావరణం కాకినాడలో ఉండడం మనం చాలాసార్లు చూసాం. అంత చక్కటి వాతావరణం అనేటువంటి కాకినాడలో అలాంటి పరిస్థితిని కొనసాగేలా అందరూ ప్రయత్నం చేయాలి. ఏ విధమైనటువంటి మత విద్వేషాలకు దారి తీయకుండా అలాంటి ప్రచారాలు చేస్తున్న వారిని మనం అందరం కూడా తప్పకుండా ఖండించాలని చెప్పి మీ ముఖంగా మేము కోరుతూ మరొక్క మారు ఆ సాదిక్ ఎవరైతే ఉన్నారో అతను తప్పించు